వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ప్రస్తుతం మనతో అవెంజర్స్ లైపోజోమల్ గమ్మీస్ కి సంబంధించిన ఫౌండర్ ఉన్నారు, చిలుకూరి గణేష్ గారు. హాయ్ సార్, నమస్తే అండి. నమస్తే సార్. సార్, సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా మీరే ట్రెండింగ్ లో కనపడతా ఉన్నారు. అసలు ఈ లైపోజోమల్ గమ్మీస్ అంటే ఏంటి, అందులోనూ ఎమ్మీ గమ్మీస్ అని చెప్పేసి అంటా ఉన్నారు. సో ఇది ఎట్లా పనిచేస్తుంది? నాకే చాలా మంది కాల్ చేస్తూ ఉన్నారు, కాదు నవీన్ గారు, ఇది లైపోజోమల్ టెక్నాలజీ అనేది మేము ఏదో యూఎస్ యూకేలలో చూసాం, కానీ ఇండియాలో ఫస్ట్ టైం ఇదే చూస్తూ ఉన్నాము. అసలు ఈ లైపోజోమల్ గమ్మీస్కి సంబంధించి టెక్నాలజీ గురించి సార్తో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయిస్తారా అనేసి అన్నారు. ఒకసారి దాని గురించి చెప్దాం సార్. షూర్ సార్. లైపోజోమల్ స్ట్రక్చర్ అనేది ఇలా ఉంటుంది సార్. ఇది లైపోజోమల్ ఫుల్ స్ట్రక్చర్ సార్, ఇది హాఫ్ స్ట్రక్చర్. ఇది సో మనం ఇచ్చే న్యూట్రిషన్ దీంట్లో ఫిల్ చేసుకుంటాం సార్. ఇది ఫిల్ చేస్తాం. ఫిల్ చేసిన తర్వాత ఏమవుతుందంటే ఇలా ఉంటుంది సార్. ఇది ఫిల్ చేసిన తర్వాత ఇది న్యూట్రిషన్ సార్. ఇది న్యూట్రిషన్ ఇక్కడ దీంట్లో ఉంటుంది. ఇది హాఫ్ స్ట్రక్చర్, ఇది ఫుల్ స్ట్రక్చర్ ఇలా వచ్చేస్తుంది సార్. ఇది సో దీంట్లో ఏమవుతుందంటే ఈ న్యూట్రిషన్ ఫిల్ చేసిన తర్వాత ఇది మనం ఎప్పుడైతే చప్పరిచ్చి కానీ నమిలి కానీ మన గమ్మీస్ అంటే చూబుల్ సార్. చప్పరిచ్చి కానీ నమిలి కానీ మింగుతాం. ఎప్పుడైతే నవ్వుతామో మింగుతామో మన నోట్లో ఉన్న సెలైవా తోటి కరిగిపోతుంది సార్. ఇక్కడ కరిగి లైపోజోమ్స్ డైరెక్ట్లీ ఇంటెస్టైన్లోకి వెళ్ళిపోయి డైరెక్ట్ బ్లడ్ స్ట్రీమ్లోకి వెళ్ళిపోతాయి. డైరెక్ట్ బ్లడ్ లోకి వెళ్ళిపోతుంది. ఇక ప్రాసెస్ ఉండదు. ఇక టార్గెట్ పాయింట్ రీచ్ అయిపోతుంది సార్. సో యాక్చువల్గా చెప్పాలంటే మీకు ఈ లైపోజోమల్ టెక్నాలజీ అనేది ప్రీమియం టెక్నాలజీ సార్. ఇది ఎక్కువగా క్యాన్సర్ పేషెంట్స్ వాళ్ళకు ఇంతకుముందు వాడేవాళ్ళు దీన్ని. సో ఇది ఏం చేస్తుందంటే క్యాన్సర్ ఎవరికైతే ఇక్కడ పర్టికులర్ ఏరియాలో ఉందనుకోండి, ఇది ఈ దాంట్లో ఫిల్ చేసిన మెడిసిన్ కానీ న్యూట్రిషన్ కానీ ఏంటంటే టార్గెటెడ్ పోయి పనిచేస్తుంది సార్. ఇది దానివల్ల ఏమవుతుందంటే ఈ రేడియేషన్ థెరపీ కానీ ఈ క్యాన్సర్ కీమోథెరపీ కానీ వాటికి సంబంధించిన ట్రీట్మెంట్స్ నుంచి దూరంగా ఉంచడానికి పేషెంట్ ఫిజికల్గా మెంటల్గా ఇబ్బంది లేకుండా ఉండడం కోసం అని చెప్పేసి ఈ లైపోజోమల్ టెక్నాలజీ వాళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు. ఇది మామూలుగా చాలా కాస్ట్లీ ఖర్చుతో కూడుకునేది కదా సార్. ఇది అంటే కీమో రీప్లేస్ గా ఇది చేస్తా ఉండేవాళ్ళు. అవును సార్. సో దీన్ని ఇప్పుడు మనం ఇతరత్ర ఎట్లాంటి డిసీజులకు వాడుతా ఉన్నామండి? ఇది ఇప్పుడు మనం వాడేదంతా పూర్తిగా న్యూట్రిషన్ సప్లిమెంట్స్ ఫిల్ చేసి వాడుతున్నాం సార్. ఇది ప్రీమియం టెక్నాలజీ, ప్రీమియం సార్. ఇది కానీ మనం ఇక్కడ ఈ లైపోజోమ్స్ టెక్నాలజీ మాత్రమే అడాప్ట్ చేసుకొని దీంట్లో మనం ఏం చేస్తున్నాం అంటే మనకు కావాల్సిన ఈ ఇండియాకి కావాల్సిన న్యూట్రిషన్ సప్లిమెంట్స్ ఫుల్ చేసి మనం వీటిని మనం స్లీప్ అనుకోండి, మల్టీవిటమిన్స్ అనుకోండి, స్ట్రెస్ అనుకోండి, ఇలా 8 రకాల వాటికి మనం వాడుతున్నాం సార్ వీటిని. ఇట్స్ ప్రీమియం టెక్నాలజీ. కానీ మనం ఇది ఒకసారి మన బాడీలోకి వెళ్ళిన తర్వాత ఎట్లా వర్క్ చేస్తుంది అనేది చెప్దాం సార్. ఎప్పుడైతే మనం ఇది బాడీలోకి డైరెక్ట్ వెళ్ళిపోతుందో ఎక్కడ మన ఇంటెస్టైన్ లో కానీ డిజాల్వ్ కాదు సార్. ఇది యాసిడ్స్ ఉన్న గ్యాస్ట్రిక్ జ్యూసెస్ లో కూడా ఇది డిజాల్వ్ కాదు, డైరెక్ట్ బ్లడ్ లోకి వెళ్తుంది సార్. బ్లడ్ లోకి వెళ్ళి బ్లడ్ లో ఫ్లో అవుతుంటది. బ్లడ్ లో మనకు మన సెల్ మెంబ్రెన్స్ ఉంటాయి సార్. సెల్ మెంబ్రెన్స్ ఏం చేస్తాయి అంటే ఈ లైపోజోమ్స్ దాంట్లో రొటేట్ అవుతుంటాయి. బ్లడ్ లో అవుతున్నప్పుడు సెల్ మెంబ్రెయిన్ అవుతుంది. సెల్ మెంబ్రెయిన్ ఈ లైపోజోమ్స్ రెండు సిమిలర్ స్ట్రక్చర్ సేమ్ ఉంటాయి రెండు. సో ఏం చేస్తుంది, ఎమ్మటే అబ్జర్వ్ చేసుకుంటుంది, పట్టేసుకుంటుంది, ఇట్లా అటాచ్ అవుతాయి. అటాచ్ అయినప్పుడు ఏమవుతుందంటే దీంట్లో ఉన్న న్యూట్రిషన్ మొత్తం బయటకు వచ్చేస్తుంది సార్. ఇలా సెల్ ఇలా ఓపెన్ అవుతుంది. వాస్తవంగా చెప్పాలంటే సెల్ ఇలా ఉంటుంది సార్, పూర్తిగా ఉంటుంది. ఎప్పుడైతే దీనికి అటాచ్ అవుతుందో ఈ సెల్ ఇలా మారిపోతుంది, ఇది ఓపెన్ అవుతుంది. ఏమవుతుందంటే మనకి ఈ న్యూట్రిషన్ మొత్తం దీని ద్వారా ఇట్లా వచ్చేస్తుంది, రిలీజ్ అయిపోతున్నట్టు. ఇది చాలా హై టెక్నాలజీ సార్. ఇది ప్రీమియం టెక్నాలజీ, కానీ ఇట్స్ అక్యురేట్ గా మనకు టార్గెటెడ్ ఏరియాగా పోయి వర్క్ చేస్తుంది. మీ ఇంటర్వ్యూలు చాలా చూశాను సార్. అది చూసినప్పుడు నాకే మంచిగా ఇదే అనిపించింది. కానీ ఇప్పుడు మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉంటే ఓహో దీని పనితనం ఇట్లా ఉంటుందా అనిపిస్తా ఉంది. ఎందుకంటే ఒక టాబ్లెట్ మనం వేసుకుంటే అది స్టమక్ లోకి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత అది కరిగి మళ్ళీ ఇతర సెల్స్ కి వెళ్ళడానికి చాలా టైం పడుతుంది. ఇది మాత్రం స్పాట్ లో వెళ్ళిపోతా ఉంటుంది. అవును సార్. మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్. మామూలు టాబ్లెట్ అనేది మనం తీసుకుంటే సార్, ఇప్పుడు ఎప్పుడైతే మనకు ఇంటెస్టైన్ లోకి వచ్చి ఆగుతుందో ఇది స్టమక్ లోకి వచ్చి ఆగుతుంది సార్. ఇక్కడ ఆగి మనకు కోటెడ్ టాబ్లెట్ అనుకోండి, డిజాల్వ్ కావాలి, క్యాప్సూల్ అనుకోండి, బ్లాస్ట్ కావాలి. అయ్యి డ్రగ్ మొత్తం బయటకు రావాలి. వచ్చిన తర్వాత ప్రాసెస్ కావాలి, లివర్ పోవాలి, ఇంటెస్టైన్ లో పోవాలి, కిడ్నీస్ పోవాలి, ప్రాసెస్ కావాలి. ఈ ప్రాసెస్ లో ఏమవుతుందంటే ఈ డ్రగ్ ఉన్న పొటెన్షియల్ మొత్తం లూజ్ అవుతుంది సార్. దీని వల్ల ఏమవుతుందంటే పొటెన్షియల్ లూజ్ అయినప్పుడు ఏమవుతుందంటే ప్రాపర్ వర్క్ చేయదు ఇది. దానివల్ల ఏమవుతుందంటే 90% మాత్రం వేస్ట్ అవుతుంది, 10% మాత్రం బ్లడ్ లోకి వెళ్ళిపోతుంది. సో దీని ఎఫికసీ అనేది డౌన్ అవుతుంది సార్ ఇక్కడ. వేరే టాబ్లెట్స్, క్యాప్సూల్స్ ట్రెడిషనల్ వాటికి, వేరే లైపోజోమల్ టెక్నాలజీ అంటే డైరెక్ట్ బ్లడ్ లోపే రిలీజ్ అవుతుంది కాబట్టి 100% మనకు వర్క్ లో. ఉదాహరణకి ఏంటంటే ఇప్పుడు 100 mg టాబ్లెట్ మనం తీసుకున్నామంటే దాంట్లో 90 mg అనేది ఇక్కడ వేస్ట్ అయిపోతుంది. 10 mg మాత్రమే ఆ స్పాట్ కి టార్గెట్ ప్లేస్ కి వెళ్ళిపోయి రీచ్ అవుతుంది. yes sir. ఓకే. ఇంకా ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి? జీరో సైడ్ ఎఫెక్ట్స్. ఈ లైపోజోమల్ టెక్నాలజీ జీరో సైడ్ ఎఫెక్ట్స్, జీరో టాక్సిక్స్, న్యాచురల్ సార్, న్యాచురల్ ఫ్లేవర్స్, న్యాచురల్ కలర్స్. ఎవరు యూజ్ చేయొచ్చు సార్ ఇది? అంటే ఏమైనా డయాబెటిక్ ఉన్న వాళ్ళు దీనిని వాడచ్చా లేదా? అదే విధంగా థైరాయిడ్ ఇట్లాంటి ప్రాబ్లమ్స్, బీపీ ఇట్లా ఉన్న వాళ్ళు ఎవరైనా వాడచ్చా లేదా?
థైరాయిడ్ ఉన్న వాళ్ళు వాడచ్చు, బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళు వాడచ్చు, షుగర్ పేషెంట్స్ వాడచ్చు, కొలెస్ట్రాల్ పేషెంట్స్ వాడచ్చు, హార్ట్ పేషెంట్స్ వాడచ్చు. ఏ ప్రాబ్లం ఉన్నా వాడచ్చు సార్. ఇది దేన్ని డిస్టర్బ్ చేస్తారు ఇది. సో ఇది ఏమున్నా దాని పని అయితే చూసుకుంటుంది, బాడీలోకి ఎలిమినేట్ అయిపోతుంది. ఓకే, ఎన్ని రోజుల్లో మనకు రిజల్ట్స్ కనపడుతుంది అంటే డిపెండ్ అపాన్ ద ప్రొడక్ట్ సార్. మనకు స్లీప్ గమ్మీస్ ఉన్నాయి. మన స్లీప్ గమ్మీస్ అనేది మనకు 15 to 30 minutes లో డీప్ స్లీప్ వచ్చేస్తుంది సార్ మనకు. ఎందుకంటే టార్గెట్ ఏరియా పోతుంది సార్, ఇమీడియట్ గా బ్లడ్ లో పోతుంది, బ్లడ్ లో నుంచి ఎమ్మటే టార్గెట్ ఏరియా పోతుంది కాబట్టి 15 to 30 minutes లో డీప్ స్లీప్ వచ్చేస్తుంది. మల్టీవిటమిన్ మాది ఇంకొకటి ప్రోడక్ట్ ఉంది సార్, న్యూట్రిషన్ సప్లిమెంట్ ఉంది. హెయిర్ నెయిల్ స్కిన్ ఒక ప్రోడక్ట్ ఉంది సార్. అది ఏంటంటే మనకు ఒక 30 days లో మనకు హెయిర్ ఫాల్ అరెస్ట్ చేస్తుంది, మన బాడీకి కావాల్సిన న్యూట్రిషన్స్ అందిస్తుంది, స్కిన్ గ్లో పెరుగుతుంది, స్కిన్ టైటనింగ్ పెరుగుతుంది, మజిల్ టైటనింగ్ పెరుగుతుంది, బోన్ స్ట్రెంత్ పెరుగుతుంది, ఫేస్ లో గ్లో కూడా వస్తుంది సార్. మన దగ్గర మొత్తం 8 products ఉన్నాయి సార్. హెయిర్ నెయిల్ స్కిన్ ఒక ప్రోడక్ట్ ఉంది సార్, తర్వాత స్లీప్ ఒకటి ఉంది సార్, వైటమిన్ సి ఒకటి ఉంది, తర్వాత వైటమిన్ సి స్ట్రెస్ ఒకటి ఉంది, తర్వాత ఐరన్ ఒకటి ఉంది, తర్వాత అడల్ట్ మల్టీవిటమిన్ ఉంది, చిల్డ్రన్స్ మల్టీవిటమిన్ ఉంది, మెమరీ బూస్టర్ ఒకటి ఉంది. మొత్తం 8 products ఉన్నాయి సార్. సూపర్ సూపర్ సార్. మొత్తానికి లైపోజోమల్ టెక్నాలజీ ఏంటి అని అన్నప్పుడు నేను కూడా కొద్దిమందికి ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయా. ఇప్పుడు మీతో చేయించేసరికి నాకు దీని మీద ఒక ఐడియా వచ్చింది సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. నమస్తే సార్.